క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉపాధ్యాయుడిని కొట్టి సంస్కృతి సమాజ వినాశనానికి దారితీస్తుంది. తప్పు ఎవరిది? తప్పు చేయొద్దని దండించిన ఉపాధ్యాయుడిదా? దండన నేరమంటున్న అధికారులదా? మా పిల్లవాడిని కొట్టడానికి నీవు ఎవరు అని అడుగుతున్న తల్లిదండ్రులదా? ఉపాధ్యాయుడు అంటే చదువు చెప్పేవారే కాదు, బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట పరిచేవారు. డైవర్షన్ పాలిటిక్స్ వదిలి డెవలప్మెంట్ చేయాలి. మదనపల్లె ఫైల్స్ లో తనపై తప్పుడు ప్రచారం. ప్రాణాలు రక్షించిన వెంకటేశ్వర స్వామి అంటూనే తిరుమల లడ్డూలో కొవ్వంటూ రాజకీయం. బుడమేరు బోట్లు, బియ్యం ఎగుమతి అన్నింటా రాజకీయ కోణమే చంద్రబాబు లక్ష్యం. హామీలు ఇచ్చి మాట తప్పడం చంద్రబాబుకు అలవాటే. పొంగనూరులో అంబేద్కర్ కు నివాళి అర్పించి కూటమి ప్రభుత్వం చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్. పేదవాడి భూ సమస్యలకు ఇక సెలవు. రెవెన్యూ సదస్సులపై రాజకీయ పార్టీలు ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి. అర్జీ ఇచ్చిన 45 రోజుల్లోగా సమస్య పరిష్కారం. డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు గ్రామ సభలు నిర్వహించనున్న ప్రభుత్వం. రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి. క్రెడెన్స్ చూస్తే ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం మదనపల్లిలో వేడుకగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్ల విద్యాసాగర్, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, టీడీపీ అధికార ప్రతినిధి రాటకొండ వెంకటేష్లు వేర్వేరు ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. మదనపల్లెలోని దిగువకమ్మపల్లి అంబేద్కర్ నగర్ వర్ధంతి వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు షాజహాన్ బాషా మరియు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్ల విద్యాసాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్లో నిసార్ అహ్మద్ వైసీపీ నాయకులతో కలిసి ఘన నివాళి అర్పించారు. నెమ్మనపల్లిలోని బస్టాండ్ కూడలిలో ఆర్జే వెంకటేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వేర్వేరు వారు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో అత్యున్నతంగా ఎదగడానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమేనని అన్నారు. అగ్గిపెట్టెల నుంచి రైలు పెట్టెల దాకా సంస్థాగతంగా సమన్యాయంగా పరిపాలన సాగుతుందంటే దీనికి కారణం మూల స్తంభం భారత రాజ్యాంగమేనని కీర్తించారు. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి 1916వ సంవత్సరం నుంచి మొదలుకొని 1956వ సంవత్సరం వరకు కీలక సమయం అన్నారు. ఈ సమయం మధ్యలో రోజుకు 18 గంటలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, సామాజిక న్యాయాన్ని అందించడానికి వేల పుస్తకాలు, లక్షల అక్షరాలు అధ్యయనంతో పాటు రాజ్యాంగం లిఖించడానికి అంబేద్కర్ పడ్డ కృషి, త్యాగం మరువలేనిదని వీరు గుర్తు చేసుకున్నారు. భౌతికంగా అంబేద్కర్ మన మధ్య లేకపోయినా వారి భావజాలం, స్ఫూర్తి భూమి ఉన్నంత వరకు కొనసాగుతుందని, గుర్తించుకుంటుందని వారు పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వ్యవస్థలకు, మరీ ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ స్థాపనకు, స్త్రీల హక్కుల కొరకు, సమతా సమాజ స్థాపనకు, స్వేచ్ఛ హక్కులకు స్ఫూర్తి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిగువ కమ్మపల్లి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన అధ్యక్షుడు చందు, మాల మహానాడు అధ్యక్షులు యమల సుదర్శనం, ప్రజాకవి పోతబోలు రెడ్డప్ప, మాజీ సబ్ జైల్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, హెల్పింగ్ మైండ్స్ అబూబక్కర్, బీసీ యువ నాయకులు మెట్రో హరి, బాను మైనారిటీ నాయకులు అలీ, బహుజన సేన కుటుంబ సభ్యులు దిగువ కమ్మపల్లి హరి, రాఘవేంద్ర యాదవ్, రూపక్ నాయక్, వెంకీ రెడ్డి, సిద్ధారపు నవీన్, గురునాథ్, లక్ష్మీనారాయణ, ముక్తియార్, వాల్మీకి సంఘం పోలీస్ శ్రీనివాసులు బృందం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పొంగనూరు అంబేద్కర్ సర్కిల్లో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. డైవర్షన్ పాలిటిక్స్ వదిలిపెట్టి డెవలప్మెంట్ రాజకీయాలు చేయాలని హితవు పలికారు. ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇవ్వడం, అనంతరం చేతులు ఎత్తేయడం చంద్రబాబుకి కొత్తేమీ కాదని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారు. గతంలో కూడా చంద్రబాబు ఇలాగే మోసం చేశారన్నారు. నేడు హామీలు నెరవేర్చలేదు అని ప్రశ్నిస్తే సోషల్ మీడియా వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి చంద్రబాబు ప్రాణాలు రక్షిస్తే తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందే అని ఆ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్నారు. బుడమేరు వరద, బోట్లు అడ్డు, శ్రీవారి లడ్డు, రేషన్ బియ్యం అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. మధ్యలో ఫైల్స్ దగ్ధమంటూ నాపై విమర్శలు చేశారు. డీజీపీని స్వయంగా హెలికాప్టర్ ఇచ్చి విచారణకు పంపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పటికీ 15,000 కోట్ల ప్రజలపై భారం మోపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో వైసీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించింది. ఎన్నికల అనంతరం నుండి ఇప్పటి వరకు వచ్చిన బిల్లులు లెక్కించి కట్టమని చెప్తున్నారు. రాష్ట్రంలో మహిళలు, పసిపిల్లలకు భద్రత కరువైంది. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. దేశంలో మరే రాష్ట్రం చేసుకునే విధంగా 2.4
రూపాయలకు యూనిట్ విద్యుత్ సేకీ నుండి కొనుగోలు చేస్తే దానిని రాజకీయం చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా 2.49 రూపాయలకు సోలార్ విద్యుత్ కోచేశారు. చంద్రబాబు ఇకనైనా డైవర్షన్ పాలిటిక్స్ వీడి డెవలప్మెంట్ పాలసీలపై దృష్టి పెట్టాలని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించి అంబేద్కర్ గారికి రాష్ట్రంలో ఉన్న విషయాల గురించి కూడా మీతో మాట్లాడాలని చెప్పి పార్టీ నిర్ణయించడం మీదట నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు మనకందరికీ కూడా తెలుసు, ఆయన అన్నీ కూడా తప్పుడు హామీలు ఇస్తాడని చెప్పి 2014లో చూసాము. అంతకుముందు కూడా చూసాము. రామారావు దిగిపోయినప్పుడు రామారావు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొరికాడు. మరి ఆ విధంగా ఈరోజు హామీలను అడిగితే సోషల్ మీడియా నెటిజన్లను కానీ యువకులందరినీ కూడా సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదు అని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగాను శారీరకంగాను వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఇక్కడ జరిగితే ఇతన్ని తీసుకుపోయి శ్రీకాకుళంలో పెట్టాడు, శ్రీకాకుళంలో తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టాడు. ఈ విధంగా అనేక రకాల కేసులు పాతవన్నీ కూడా తోడి చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హామీలు నెరవేర్చకుండా హామీలు నెరవేర్చండి అని అడిగితేనే ఈ విధంగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారంటే దాని గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. కడాకు హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, అతనికి బాంబ్ బ్లాస్ట్ జరిగితే వెంకటేశ్వర స్వామి ఆయన ప్రాణాలు రక్షిస్తే చంద్రబాబు నాయుడు ప్రాణాలను, వెంకటేశ్వర స్వామిని కూడా లడ్డూ నెపంతో లడ్డూలు లోపకు ఇష్టంగా ఉంది, జంతువుల పువ్వు కలిపారు అని చెప్పి ఇష్టమొచ్చేట్లు మాట్లాడి ఇంకా అపవిత్రం చేసేదే కాకుండా దేవుడిని కూడా రాజకీయాల్లోకి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడిని. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొదట బుడమేరు వరద అన్నాడు, తర్వాత ప్రకాశం బ్యారేజీ గేట్లు కోర్టులు అడ్డం పెట్టారని చెప్పాడు. మదనపల్లి ఫైల్స్ అడ్డం ఉన్నారు. తాను ప్రత్యక్షంగా నా మీదే మదనపల్లి ఫైల్స్లో నేను నా ప్రమేయం ఉందన్నారు. మరి దాదాపు 6 నెలలు అవుతా ఉంది. రెవెన్యూ సదస్సులపై రాజకీయ పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించి సదస్సులకు సహకరించాలి. రెవెన్యూ సదస్సులపై రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలకు ఉదాహరణ కల్పించి రెవెన్యూ సదస్సులను విజయవంతమయ్యేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీసీ హాల్లో డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు జిల్లాల్లో అన్ని గ్రామాలలో నిర్వహించబోయే రెవెన్యూ సదస్సులపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నిర్వహించబోయే రెవెన్యూ సదస్సులపై అభిప్రాయాలు మరియు సూచనలు ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులను నిర్వహించడం చాలా మంచి పరిణామమని, భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. కొన్ని చోట్ల భూ ఆక్రమణలు, బలవంతంగా భూములు లాక్కోవడం వంటి సమస్యలు ఉన్నాయని, వీటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను వివిధ పార్టీల ప్రతినిధులు కోరారు. ప్రైవేట్ భూముల సమస్యలు కుటుంబ సమస్యలుగా ఉంటాయని, వాటిని రెవెన్యూ సదస్సులలో ఇవ్వవచ్చునని జిల్లా కలెక్టర్ను అడగగా, కుటుంబ సమస్యలు ఆ కుటుంబం వారే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. రాజకీయ పార్టీల తరపున వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రజలకు సహకరిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని 501 గ్రామ పంచాయతీలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుల గురించి ప్రజాప్రతినిధులు ప్రజలందరికీ తెలియజేసి విజయవంతం చేయాలని కోరారు. భూ సమస్యలను సదస్సులోనే పరిష్కరించేలా చేయడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని, ఎటువంటి సమస్య ఉన్నా రెవెన్యూ సదస్సుకు ప్రజలు రావచ్చని తెలిపారు. సదస్సుల ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఇన్కమ్ సర్టిఫికేట్, మ్యూటేషన్ లాంటి రెవెన్యూ సేవలకు సదస్సు నిర్వహించబోయే రోజు ఆయా రెవెన్యూ సేవ ఉచితంగా అందించబడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. అటువంటి రెవెన్యూ సేవలకు సదస్సు నిర్వహించబోయే రోజు కాకుండా మిగతా రోజులలో సర్వీస్ ఛార్జ్ ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రజలందరికీ సదస్సులపై అవగాహన కల్పించి కార్యక్రమాలను విజయవంతమయ్యేలా చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి, ప్రతినిధి రవీంద్రారెడ్డి, టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న మీడియా ఛానల్స్ పై
తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తెలుగు తమ్ముళ్లు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తూ మదనపల్లి అభివృద్ధికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని మదనపల్లి తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభిమానులు, నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కథనాలు రాస్తున్న ఛానల్స్ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రేరేపిస్తున్న వైసీపీ కోవటులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెడ్డి రాయల్, గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన సీఏ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కథనాలపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చలపతి, శివానంద నాయక్, జీవి నాయుడు, ఆన్సర్, పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. మా శాసనసభ్యులు శ్రీ షాజహాన్ బాషా అన్న గారి మీద కొన్ని తప్పుడు ఆరోపణలు రావడం జరిగింది. ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్న యూట్యూబ్ వారిని, అలాగే వాళ్ళకి తొత్తులుగా కొవ్వొత్తులుగా మారుతున్న కొంతమంది నాయకులకి నేను చెప్పేది ఒకటే, ఖబర్దార్. ఇక్కడ ఉండేది మీ రాజ్యాలు కాదు, వచ్చిండే వ్యక్తి సమాజ సేవ చేయడానికి వచ్చారు. అతని మీద నిందలు వేయడం ఎంతో. తరగతి గదిలో ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన విద్యార్థుల సంఘటనపై మదనపల్లి పాఠశాల, కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్, సహచర ఉపాధ్యాయులు, కృష్ణారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, భారతి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులరెడ్డి, విజయభారతి పాఠశాల కరస్పాండెంట్ సేతు, జ్ఞానోదయ పాఠశాల ప్రిన్సిపల్ కామకోటి ప్రసాదరావు తదితరులు తమ ఆవేదనను జనసైనిక్ ఛానల్ తో పంచుకున్నారు. తప్పు ఎవరిది? తప్పు చేయొద్దని దండించిన ఉపాధ్యాయుడిదా? దండన నేరమంటున్న అధికారులదా? మా పిల్లవాడిని కొట్టడానికి నీవు ఎవరు అని అడుగుతున్న తల్లిదండ్రులదా అని వారు ప్రశ్నించారు. నేడు ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? బడికి ఆలస్యంగా వచ్చినా అడగకూడదు, అసలు రాకపోయినా ఏమీ అనకూడదు, చదవకపోయినా ఒక మాట కూడా అనకూడదు, తప్పు చేసినా దండించకూడదు. ఇంటి పని ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు ఒకరు, ఇస్తే మావాడు రాయలేడు అంటారు ఇంకొకరు, పిల్లలు క్రమశిక్షణలో లేరని అంటారు, క్రమశిక్షణలో పెడదామంటే సహకరించని తల్లిదండ్రులు, మావాడు ఫోన్ చూసి చెడిపోతున్నాడంటారు ఇంకొందరు. పిల్లలకు ఫోన్ ఇస్తున్నది ఎవరు? ఉపాధ్యాయులా? తల్లిదండ్రులా? విద్యార్థుల వెంట్రుకలు కటింగ్ చూశారా? అలా వద్దని చెబుతాడు ఉపాధ్యాయుడు. ఏ తల్లిదండ్రులైనా అలా వద్దని ఏనాడైనా చెప్పారా? పరీక్షల్లో మంచి మార్కులు వస్తే మా పిల్లలు బాగా చదివారంటారు, ఫెయిల్ అయితే తక్కువ మార్కులు వస్తే ఉపాధ్యాయులు చదువు చెప్పలేదంటారు. ఇదెక్కడి న్యాయమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఉపాధ్యాయులంటే ఉద్యోగం చేసే వ్యక్తులు మాత్రమే కాదు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేవాళ్ళు అని తల్లిదండ్రులు, అధికారులు, ఈ సమాజం గుర్తించినంత వరకు ఉపాధ్యాయులు దోషులుగా నిలబడాలి. మానాన్ని, ఇలా ప్రాణాన్ని కూడా కోల్పోవాలి. వేదనతో, ఆవేదనతో చనిపోయిన ఉపాధ్యాయునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు వెల్లబుచ్చిన అభిప్రాయాలు కొంతమందినైనా ఆలోచింపజేయాలని ఆశిస్తున్నాము. మదనపల్లి 2 టౌన్ ఎస్ఐ గాయత్రి బాధ్యతలు స్వీకరణ. మదనపల్లి 2 టౌన్ మహిళా ఎస్ఐగా గాయత్రి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న రవికుమార్ పీటీఎం మండలంకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో మదనపల్లి 2 టౌన్ ఎస్ఐగా రావటం జరిగిందని ఎస్ఐ గాయత్రి తెలిపారు. సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ కోరారు. ముఖ్యంగా మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అనంతరం డీఎస్పీ కొండయ్య నాయుడుకు జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయుడిని కొట్టి సంస్కృతి సమాజ వినాశనానికి దారితీస్తుంది. తప్పు ఎవరిది? తప్పు చేయొద్దని దండించిన ఉపాధ్యాయుడిదా? దండన నేరమంటున్న అధికారులదా? మా పిల్లవాడిని కొట్టడానికి నీవు ఎవరు అని అడుగుతున్న తల్లిదండ్రులదా? ఉపాధ్యాయుడు అంటే చదువు చెప్పేవారే కాదు, బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట పరిచేవారు. డైవర్షన్ పాలిటిక్స్ వదిలి డెవలప్మెంట్ చేయాలి. మదనపల్లె ఫైల్స్ లో తనపై తప్పుడు ప్రచారం. ప్రాణాలు రక్షించిన వెంకటేశ్వర స్వామి అంటూనే తిరుమల లడ్డూలో కొవ్వంటూ రాజకీయం. బుడమేరు బోట్లు, బియ్యం ఎగుమతి అన్నింటా రాజకీయ కోణమే చంద్రబాబు లక్ష్యం. హామీలు ఇచ్చి మాట తప్పడం చంద్రబాబుకు అలవాటే. పొంగనూరులో అంబేద్కర్ కు నివాళి అర్పించి కూటమి ప్రభుత్వం చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్. పేదవాడి భూ సమస్యలకు ఇక సెలవు. రెవెన్యూ సదస్సులపై రాజకీయ పార్టీలు ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి. అర్జీ ఇచ్చిన 45 రోజుల్లోగా సమస్య పరిష్కారం. డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు గ్రామ సభలు నిర్వహించనున్న ప్రభుత్వం. రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.